హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. ఓకే, అందరికీ ఈ స్టోరీ నచ్చుతుంది కదా, నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నిన్న నేను ఎపిసోడ్ ఇవ్వలేకపోవడానికి కారణం నేను చెప్పుకోవాలి ఖచ్చితంగా. బికాస్ అట్లీస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఒక చిన్న షార్ట్ రూపంలోనో లైవ్ చాట్ రూపంలో ఏదో ఒకటి చేయాల్సింది. బట్ అది చేసే టైం కూడా దొరికిండలేదు నాకు నిన్న. ఆల్ ఆఫ్ ఏ సడన్ మేము అండ్ ఏదంటే సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం వెళ్ళాలనుకున్నాము. సో సడన్గా నైట్ డిసైడ్ చేసుకున్నాం, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ నుంచి మాకు 4.5 hours జర్నీ ఉంటుంది. సో పొద్దున్న 3:15కి బయలుదేరితే 8:30 అట్లా అయినట్టుంది మేము అక్కడికి వచ్చేసరికి. సో ఇంకా తర్వాత ఇంకా తెలుసు కదా జర్నీ, ఇంకా ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో కూడా చేయటానికి నాకు, ఒక షార్ట్ పెట్టడానికి కూడా నాకు కుదరలేదు నిన్న. మా హస్బెండ్, నేను, మా అబ్బాయి, మా అమ్మ, నాన్న 5 వెళ్ళామన్నమాట. సో అందుకే మీకు ఎవరికి ఇన్ఫామ్ చేయలేకపోయాను. వెరీ సారీ ఫర్ దట్. అంటే సారీ నేను ఎపిసోడ్ ఇవ్వనందుకు కాదు, సారీ మీకు ఇన్ఫామ్ చెయ్యనందుకు, అంతే. ఓకే, సో ఎపిసోడ్ రెడీగా ఉంటే ఖచ్చితంగా ఇచ్చుండేదాన్ని. ఎందుకంటే నేను ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజే రికార్డ్ చేసుకుంటున్నాను కాబట్టి. ఎప్పుడన్నా నాకు బాగా టైం కుదిరినప్పుడే 2 ఎపిసోడ్స్ రికార్డ్ చేస్తాను. బట్ మ్యాక్సిమం నాకు ఆ టైం దొరకదు. బట్ ఎప్పుడన్నా దొరికినప్పుడు ఖచ్చితంగా 2 ఎపిసోడ్స్ చేసి ఒకటి స్కెడ్యూల్ చేసేసుకుంటాను. బట్ అసలు నా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నైట్ 8 అయిపోయిందనమాట. ఇంకా అందుకు బాగా అలసిపోయి పడుకున్నాం. ఇప్పుడు కూడా అసలు యాక్చువల్గా ఓపిక లేదు. సరే నిన్న కూడా మీకు ఎపిసోడ్ ఇవ్వలేదని ఓపిక చేసుకొని ఇప్పుడు ఎపిసోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నానే, మర్చిపోయాను. అండ్ ఇక నుంచి మ్యాక్సిమం ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మీకు, అంటే వీక్కి 1 వీక్ ఆఫ్ అందరికీ ఉంటుంది కదండి. సో అలానే ఒక వీక్ ఆఫ్ నేను తీసుకుంటాను. ఎప్పుడు తీసుకుంటాను, ఏ రోజు అనేది నాకు ఐడియా లేదు. మ్యాక్స్ సండేనే అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి ఆ రోజు హాలిడే కాబట్టి. లేదు ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు అయితే, ఒక వీక్కి ఒక ఎపిసోడ్ అయితే, ఒక రోజు అయితే ఎపిసోడ్ ఉండదు. బట్ మిగతా అన్ని రోజుల్లో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అట్లీస్ట్ ఒక షార్ట్ అన్నా పెట్టడానికి. ఓకేనా, నాకు ఈరోజు ఎపిసోడ్ చేయడం కుదరట్లేదు అంటే ఖచ్చితంగా ఒక 2 to 3 షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అలా అన్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఏదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఒక మంచి మెసేజ్, మోటివేషన్ మెసేజ్ ఇవ్వటమా, లేదు నేనే ఈ ఈ స్వరముతోటి ఈ భయంకరమైన థ్రోట్ తోటి ఒక చిన్న పాట పాడి పెట్టటమా, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వటమా, ఏదో ఒకటి. మొత్తానికి మినిమం 2 నుంచి 3 వరకు షార్ట్స్ పెడతాను, ఏది ఎపిసోడ్ రాదు అని నేను అనుకున్న రోజున. ఓకేనా, సో ఖచ్చితంగా మిమ్మల్ని ఇక నుంచి దాన్ని ఏమంటారు, ఆ వర్డ్ గుర్తురాట్లేదు తెలుగులో. ఇక నుంచి ఫెయిల్ అవ్వకుండా ఖచ్చితంగా ఏదో ఒక వీడియో పెట్టడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళి. అండ్ ఇంకోటి మళ్ళీ అడుగుతున్నాను, మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. లైక్ ఇంకొక 100 సబ్స్క్రైబర్స్ కావాలి మనకి. సో ప్లీజ్ హెల్ప్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ లైక్ చేయండి, హైప్ చేయండి, అన్నీ చేయండి. ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేయండి. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, లైక్ దాన్ని ఏమంటారు, ఐషు జరీనా బండి మీద వస్తూ ఉంటుంది. కొంచెం డల్గా కనపడుతుంది. జరీనా అడుగుతుంది, ఏంటి అలా డల్గా ఉన్నావు అంటే, దేవా ఫ్యామిలీ చూశాను, దేవా ఫ్యామిలీ గురించి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అసలు నాకు అట్లాంటి ఫ్యామిలీ లేదేంటి అని నాకు చాలా బాధ అనిపించింది.
బట్ తన గురించి ఎంత సంతోషంగా ఉన్నా నా గురించి ఆలోచించుకున్నప్పుడు నాకు బాధగా ఉంది అన్నప్పుడు సరేనా ఇట్స్ ఓకే అని చెప్పి నీ ఫ్యామిలీ గురించి నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు అని చెప్తే అప్పుడు తన ఫ్యామిలీ గురించి తన ఫ్రెండ్స్ గురించి తను ఎలా పెరిగింది ఏంటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి గురించి దేవ వాళ్ళ ఇంటి నుంచి ఐషు వాళ్ళ ఇంటికి వెళ్ళే ఆ దారిలో తనకి తన పాస్ట్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. జరీనా ఐషును వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన ఒక 2-3 రోజుల తర్వాత చూస్తే ఐషుకి ఒంట్లో బాగుండదు, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన తన్ని దేవాకు ఆ న్యూస్ తెలిసిన తర్వాత తను వాళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ దేవాని అక్కడే వదిలేసి జరీనా రిక్వెస్ట్ మీద అండ్ దేవా రిక్వెస్ట్ మీద తన్ని అక్కడే వదిలేసి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. సో వాట్ నెక్స్ట్? దేవా ఐషుని ఎలా చూసుకుంది అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. సో ఇంకా వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఐషు కన్ఫ్యూజన్ స్టార్ట్ అబ్బా పేర్లు. సో దేవ ఐషు పక్కనే కూర్చొని తన చేయి పట్టుకొని తనతోనే కూర్చొని ఐషు నువ్వు ఎవ్వరూ లేరనుకోకు, నీ పక్కన నేనున్నాను, నువ్వు బాధపడకు, నీ పక్కన నేను ఎప్పుడూ ఉంటాను, ఎట్టి పరిస్థితిలో నేను నిన్ను వదిలిపెట్టి పోను, ఇక నుంచి నువ్వే నా జీవితం యూనో. సో డిసైడ్ అయిపోయిందనమాట. దేవ ఏంటి అంటే తను ఫిక్స్ అయిపోయింది మన ఐషు గురించి, దట్ షీఈస్ గోయింగ్ టు బీ మై పార్ట్నర్, తనే ఇంకా నా జీవితం, ఈ అమ్మాయి తప్ప నాకు ఇంకెవ్వరూ వద్దు నా లైఫ్లో, ఇక అమ్మ ఐషు వీళ్ళిద్దరే నా జీవితంలో ఇక ముందు నాతో పాటుగా నా జీవితకాలం మొత్తం నడిచేది వీళ్ళిద్దరు మాత్రమే అనే డిసిషన్కి వచ్చేస్తుంది దేవ. నేను ఇది ట్రూ లవ్ అని చెప్తాను. దేవ కంప్లీట్గా ఐషుని ఎంత ఇష్టపడుతుంది అంటే తన జీవితం ఏమైపోయినా పర్లా నాకు ఐషు కావాలి అని అనుకునే పరిస్థితి. జనరల్గా ప్రేమ అంటే ఇదే. ప్రేమ సంతోషంలో ఉన్నప్పుడు తనతో పాటు ఉండడం కాదు, మనకి నిజంగా ఒక మనిషి ఈ టైంలో మనకు అవసరము అని అనుకున్నప్పుడు మన పక్కన ఒక మనిషి నిలబడతాడు చూడండి. అది ఫ్రెండే కావచ్చు, లవ్వరే కావచ్చు, హస్బెండే కావచ్చు, అమ్మే కావచ్చు, నానే అమ్మ నాన్న ఖచ్చితంగా ఉంటారనుకోండి, అది పక్కన పెట్టండి. ఓకే, ఇంకెవరైనా కావచ్చు, పక్కింటోళ్ళే కావచ్చు, వాళ్ళు మన పక్కన ఉండి మనం మళ్ళీ కోలుకునేదాకా ప్రతిదీ చేశారు, ఆ ప్రాబ్లంలో నుంచి మనం బయటపడేదాకా మన పక్కనే ఉన్నారనుకోండి, అది స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన బంధం అది. సో ఆ ప్రేమ ఇప్పుడు మన దేవ మనసులో నిండుగా ఉంది ఐషు మీద. సో ఐషు పక్కన నేను ఎట్టి పరిస్థితిలో ఉండాల్సిందే. ఐషుకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత ఆనందంలో ఉన్నా అన్నిట్లో నేను ఉండాలి. తను నవ్వినా నేను ఉండాలి, తను ఏడ్చినా నేను ఉండాలి, తను బాధపడినా నేను ఉండాలి. తనకి ఏదన్నా అయ్యో నేను ఇది చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు నేను తన పక్కన ఉండాలి అనే ఒక థాట్లోకి, ఆ భావనలోకి మన దేవ వచ్చేసిందనమాట. అందుకే ఇంకా ఐషు చేయి పట్టుకొని తను కూడా అదే చెప్తుందనమాట, నేనున్నా, ఎవ్వరున్నా నీ లైఫ్లో, ఎవ్వరు లేకపోయినా నువ్వు నీ లైఫ్ చివరి వరకు, నా లైఫ్ చివరి వరకు నేను చెయ్యి వదిలిపెట్టను, నీ పక్కనే ఉంటాను, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట ఐషుకి. ఐషు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత అలా సాయంత్రం వైపు చీకటి అయిపోతూ ఉంటుందన్నమాట. చీకటి అయిపోయేసరికి ఇంకా జరీనా మరి ఒక హాస్పిటల్లో ఎలా అది ఇది అని ఆలోచిస్తూ ఉండగా, ఎందుకంటే జరీనాకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ బాధ్యత మొత్తం జరీనాదే. సో తను ఇక్కడే ఉండిపోవడం తనకు కుదరదు. ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది జరీనా. ఆలోచిస్తూ ఉంటే దేవా, పర్లేదు ఆంటీ, నేను ఉంటాను ఐషు దగ్గర, మీరు వెళ్ళండి, పొద్దున్న నుంచి మీరు కూడా అటు ఇటు తిరిగి బాగా అలసిపోయి ఉన్నారు, ఇక పైన ఏమీ పని ఉండదు కదా, తన పక్క నుండి తన్ని జాగ్రత్తగా చూసుకోవడమే కదా, అది నేను చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి
జరీనాకి ధైర్యం చెప్పి పంపించడానికి ట్రై చేస్తుంది దేవా. సో దేవా జరీనా ఏంటి, వాళ్ళమ్మ దేవా వాళ్ళ మదర్ పాపని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కదా అప్పచెప్పిపోయింది. సో అలా అప్పచెప్పి వెళ్ళిన అమ్మాయిని నేను ఒంటరిగా ఇట్లా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళడం కరెక్టేనా అని కొద్దిసేపు ఆలోచించి, బట్ చేసేదేమీ లేక జాగ్రత్తగా ఉంటావు కదమ్మా అని చెప్పి 1-2 సార్లు అడిగి, ఓకే ఆంటీ నేను చూసుకుంటా, ఐషు పక్కన నేను ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి తన్ని పంపించేస్తుంది అనమాట. పంపించేయని సరే అమ్మా, ఎంత అర్ధరాత్రి అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, ఒక్క ఫోన్ కాల్, తనకు బాగాలేదు మీరు అర్జెంటుగా రండి, మీ సహాయం కావాలి నాకు అని ఒక్క ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ఫోన్ చేయి, వెంటనే బయలుదేరి వచ్చేస్తానని చెప్తుంది జరీనా. అంటే ఓకే ఆంటీ, ఓకే నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అంటారనమాట. వెంటనే సరే అని చెప్పేసి జరీనా కూడా బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ జరీనా ఇంటికి వెళ్తుందనే కానీ తన మనసు మొత్తం ఐషు దగ్గరే ఉంటుంది. బికాస్ తను ఒక తల్లిలాగా, ఎంత ఏజ్ అంత పెద్ద ఏజ్ కాకపోయినా బట్ ఆ భావన అనేది మన ఆడవాళ్ళ మనసులోకి వచ్చేసిన తర్వాత అది పోదు మనకి. సో జరీనా అయ్యో ఐషు ఎలా ఉందో అన్న ఆ థాట్లోనే ఉంటుంది ఇంట్లో ఉన్నా కూడా. సో ఇంకా రాత్రి ఎలానో గడిచిపోతుంది. ఇక్కడ ఫోన్ వచ్చేసింది. బ్రేక్ ఇస్తే ఎక్కడి వరకు చెప్పానన్న సంగతి మర్చిపోతున్నాను. అబ్బా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ఓకే. సో జరీనా ఇంకా ఆలోచనలతోనే పండుకుని పోతుండ్రు అనమాట. అక్కడి వరకు చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంకా ఆ రోజు నైట్ మొత్తం మన దేవా వచ్చి ఐశ్వర్యకి సర్వీస్ చేస్తూ ఉంటుందన్నమాట. మధ్యలో ఐషుకి వామిటింగ్స్ అవుతాయి. వామిటింగ్స్ అయినప్పుడు పక్కన డస్ట్బిన్ కానీ ట్రే కానీ ఏమీ ఉండవు అనమాట. తను ఇంకేం చేయాలో తెలియక తను చేయి పెట్టేస్తుంది తను వామిటింగ్ చేసేటప్పుడు. సో తను వామిటింగ్ అంతా తన చేయిలో చేసేస్తుంది అనమాట. సో దాన్ని తీసుకెళ్ళి వాష్ చేసుకొని వచ్చి ఒక తడిగుడ్డ తీసుకొచ్చి తన మూతి ఒళ్ళు అంతా తొడవటం, అలాంటివన్నీ ఒక కన్న తల్లి మాత్రమే చేయగలుగుతుంది. లేదా బాగా ప్రేమించే మనసున్న మన పార్ట్నర్ మాత్రమే చేయగలుగుతాడు. చేయగలుగుతారు. ఓకే, అది అమ్మాయా అబ్బాయా అనేది మన మనసు లోతుల్లో వరకు ఎవరైతే మనని అంత డీప్గా లవ్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే మనకి అలాంటి ఒక సహాయం, అలాంటి ఒక కేర్ తీసుకోగలుగుతారు. సో అంటే ఒక కన్న తండ్రి కూడా చేయలేడు. ఎక్కడో కొంతమంది ఉంటారు, బట్ కన్న తల్లి మాత్రమే చేయగలిగేది ఆ పని. వామిటింగ్ చేసినా, మనకి మోషన్స్ అయినా మనని జాగ్రత్తగా ఒళ్ళు తుడిచి కడగటం లాంటివి చేయగలిగేది తల్లి మాత్రమే. సో అలాంటి ఒక పొజిషన్లో ఐషుకి ఈరోజు దేవా నిలబడి ఒక కన్న తల్లిలాగా తన పక్కనే ఉండి, తన వామిటింగ్ చేసినా సరే తన ఒళ్ళంతా తుడిచి నీట్గా తన బట్టలు మార్చమని అక్కడున్న నర్సులతో మాట్లాడి తన బెడ్షీట్లు మార్పించి అన్నీ చేసిందనమాట. ప్రతిదీ పక్క నుండి టైంకి మెడిసిన్స్ వేస్తున్నారా లేదా, ఏం వేస్తున్నారు, ఏంట్లకు అన్నీ కనుక్కొని కంటి మీద కులుకు లేకుండా తనని జాగ్రత్తగా చంటి పిల్లలాగా చూసుకుంటుంది దేవా రాత్రి మొత్తం. ఇంకా ఐషు ఏంటి దేవాని చూస్తూ ఉండిపోతుంది అన్నమాట. తను చేసే ప్రతి పని మనసులో తెలియని ఒక ఆనందం ఐషుకి. అరే నాకంటూ ఇలా చేయటానికి ఒక మనిషి ఉందా ఈరోజు అంటే తను ఐషు ఏంటి అంటే దేవా చాలా పెద్ద ప్రాబ్లంలోంచి బయటకు వచ్చింది. తను మళ్ళీ ఆ డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే నేను తన్ని ఎప్పుడూ ఎంగేజ్ చేస్తూ ఉండాలి అని చెప్పి తను ఎప్పుడూ ఏదో ఒక పనిలోనో మాటల్లోనో ఎంగేజ్గా ఉంచేది ఐషు. అఫ్కోర్స్ తన మనసులో ఎక్కడో ఒక చిన్న మూల తనకి ప్రేమ ఉన్నా అది ప్రేమ అని తనకి తెలీదు ఐషుకి. బట్ తనని బాగా చూసుకోవాలి, తన్ని మళ్ళీ ఆ పరిస్థితిలోకి ఆ డిప్రెషన్లోకి పోనివ్వకూడదు అన్న ఆలోచనలో ఐషు చేసేది దేవాకి. బట్ ఇక్కడ
అలా కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇక్కడ దేవా ఏంటి అంటే, లేదు ఇది నా పిల్ల, అర్జున్ రెడ్డి డైలాగ్ లాగా, ఇది నా పిల్ల, దీనికోసం నేను ఏమైనా చేస్తాను అన్న ఒక ఇంటెన్షన్లో దేవా సర్వీస్ చేస్తుంది ఐషుకి. అది వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ అనమాట. అంటే దేవాకి క్లారిటీ వచ్చేసింది దట్ ఐషు ఈజ్ గోయింగ్ టు బీ మై లైఫ్ పార్ట్నర్ అండ్ షీ ఈజ్ మై లైఫ్. నా జీవితంలో అమ్మ తర్వాత ఐషు, వీళ్ళిద్దరే, ఇంకా నాకు ఎవ్వరూ వద్దు అనే డిసిషన్కి కూడా వచ్చేసింది ఐషు. ఇంకా ఇలా గడిచిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జరీనా ఫోన్ చేస్తుంది దేవాకి. ఫోన్ చేసి, ఏంటమ్మా ఎవ్రీథింగ్ ఓకేనా, ఎలా ఉంది, రాత్రంతా ఏమన్నా ఇబ్బంది అయిందా, నాకు ఫోన్ కూడా చేయలేదు నువ్వు అని క్షేమ సమాచారాలు కనుక్కుంటుంది జరీనా. అనగానే, ఏం లేదా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మేబీ మీరు వచ్చాక డిశ్చార్జ్ చేస్తారేమో అని చెప్పుద్ది అనమాట. అవునా, ఓకే అమ్మా, త్వరగా వచ్చేస్తాను, పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను వచ్చేస్తాను అని చెప్పి అంట. ఓకే ఆంటీ, నో ప్రాబ్లం, మీరు మీ టైం, టేక్ యూర్ ఓన్ టైం, నేను ఉన్నాను తన పక్కన, మీరేం కంగారు పడకండి, మెల్లగా రండి, ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్పుద్ది దేవా. ఇవన్నీ మాటలు, తను చేసే ప్రతి పని ఐషు గమనిస్తూనే ఉంటుందన్నమాట. ఆశ్చర్యపోతూ ఉంటుంది కూడా ఐషు. సరే అని చెప్పి ఇంకా, సరే అమ్మా, నువ్వు తినడానికి ఏమన్నా తీసుకురానా అంటే, నాకు ఏమొద్దా ఆంటీ అని చెప్పుద్ది అనమాట. లేదులే, ఇడ్లీ వేస్తున్నాను, ఇడ్లీలు తీసుకొస్తాను నీకు కూడా అని చెప్పి, ఇంకా అందులో వాళ్ళ అమ్మ తనకు అప్పచెప్పిపోయింది కదా జాగ్రత్తగా చూసుకోమని, బయట నుంచి ఏం తీసుకొచ్చి పెట్టలేరు కాబట్టి ఇంకా ఇంట్లోనే ఇడ్లీలు చేసుకొని వాళ్ళిద్దరికి కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళిన తర్వాత జరీనా మళ్ళీ మామూలుగా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అనుకుంటారు. సరే అమ్మ తిను అని చెప్పేసి తనకి 2 ఇడ్లీలు నాకు వద్దు అంటది ఫస్ట్. సరే పర్లేదమ్మా తిను, ఒక 2 తిను, రాత్రి కూడా సరిగ్గా తినలేదు అని చెప్పి తనకి ఒక 2 ఇడ్లీలు ప్లేట్లో పెట్టిస్తుంది. ఐషు అతి కష్టంగా ఒక ఇడ్లీ తింటుందన్నమాట. తిన్న తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మెడిసిన్స్ అన్నీ అయిపోతాయి, ఇంకా డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత దేవా చాలా కష్టంగా ఉంటుందన్నమాట దేవాకి. అప్పుడు జరీనా, నువ్వేం బాధపడకమ్మా, ఐషుని మా ఇంటికే తీసుకెళ్తాను, తను మంచిగా కోలుకునేదాకా నేను దగ్గరుండి చూసుకుంటాను, నువ్వేం బాధపడకు, నేను ఉంటాను తన పక్కన, నీకు ఎప్పుడన్నా కావాలి తను చూడాలి అనుకున్నప్పుడు నువ్వు మా ఇంటికి రావచ్చు, ప్రాబ్లం లేదు, బట్ నువ్వైతే కంగారు పడకు, నేను తన్ని నా కూతురులానే, తను నా కూతురులాగా కాబట్టి నేను తన కూతురులానే చూసుకుంటాను అని చెప్పి అంటదన్నమాట. అనగానే, ఓకే ఆంటీ, సరే అయితే మరి ఇంకా నేను బయలుదేరుతాను అని చెప్పేసి తను ఐషు దగ్గరికి వచ్చి మళ్ళీ మాటిస్తుందన్నమాట. చూడు ఐషు, నీకు ఎవ్వరూ లేరని నువ్వు అనుకోకు, ఓకే, నీ గతం ఏంటో నాకు తెలీదు, బట్ నా ఫ్యూచర్ మాత్రం నువ్వే, ఎప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను ఏ విషయంలో అయినా సరే అని చెప్పి ధైర్యం చెప్పేసి, ఓకే ఇంకా నేను వెళ్తాను అని చెప్పేసి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అండ్ వీళ్ళు కూడా ఇంటికి బయలుదేరిపోతారనమాట. వెళ్ళే దారిలో జరీనా మళ్ళీ అడుగుతుంది ఐషుని, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు, ఏమైంది, ఏమన్నా ఇబ్బంది అయిందా రాత్రి అని అడుగుతుందనమాట జరీనా. అప్పుడు లేదు జరీనా, అసలు రాత్రి దేవాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అని అంటదనమాట. అవునా, ఏంటి, ఎందుకలా అని అడుగుతుంది జరీనా. కాదు, నేను ఫస్ట్ టైం తన్ని కలిసినప్పుడు ఎంత భయపడుతూ, తన కళ్ళ నిండా నీళ్ళతో, తన కాళ్ళు చేతులు వణుకుతూ, తన గొంతు కూడా వణుకుతూ, గుటికలు మింగుతూ, ఎంత భయంలో ఒక రకమైన డిప్రెషన్లో ఎలా ఉండేదో ఆ అమ్మాయి, అసలు ఈ అమ్మాయి ఎలా సర్వే అవుతుంది ఈ ప్రపంచంలో అనుకున్నాను. అంత ఇదిగా కనిపించింది నాకు స్టార్టింగ్ డేస్లో. బట్ ఇప్పుడు అది నిన్న రాత్రి తన్ని చూస్తే చాలా ఆశ్చర్యపోయాను. ఒక మగ పిల్లగాడు నిలబడ్డింది తను నా పక్కన. అసలు నేను వామిటింగ్ చేస్తే ఇలా చేతిలో పట్టుకుంది, నా ఒళ్ళంతా తుడిచింది, అక్కడికి ఉన్న నర్స్ని అందరినీ బెదిరించింది, చూసుకోరా సరిగ్గా, బట్టలు క్లీన్ చేయండి, అన్నీ తనే ధైర్యంగా అందరితో వెళ్ళి మాట్లాడటం. కానీ తర్వాత మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు అది ఎందుకు ఇస్తున్నారు, ఏం మెడిసిన్స్, ప్రతిదీ
తెలుసుకొని కనుక్కొని తనకు ఓకే అని కన్ఫర్మ్ అయిన తర్వాతే నాకు మెడిసిన్స్ ఇవ్వనిచ్చింది. అంత డేర్గా మాట్లాడింది వాళ్ళతోటి. చాలా ఆశ్చర్యం అనిపించింది తన్ని చూసినప్పుడు. అని అంటే, ఓ అవునా, మంచిదే కదా తను అలా మారితే అని అంటే, మంచిదే, చాలా మంచిది. తనకి ఎవరూ లేకుండా తను బ్రతకాలి, ఎవరు హెల్ప్ లేకుండా, అదే నా కోరిక కూడా అని చెప్పి అనుకుంటారనమాట. అనుకుంటారు ఇంకా అట్లా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక 15 రోజులు ఫోన్ కాల్స్, చాట్స్ ఇవే ఉంటాయన్నమాట వీళ్ళిద్దరి మధ్యలో. ఆ తర్వాత ఐషు హెల్త్ సెట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ కాలేజీకి వెళ్ళటము, తను చిన్న చిన్న పార్ట్ టైమ్స్ చేసుకోవటం, ఇవి మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. లేదు ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ MBA, హోటల్ మేనేజ్మెంటు, తర్వాత దాన్ని ఏమంటారు, న్యూట్రిషన్ కోర్సులు, డిజైనర్స్, ఇలాంటి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ అన్నీ ఏంటంటే హాఫ్ డేసే ఉంటాయి నాకు తెలిసి కాలేజ్లో. ఒక 3 వరకు, 2:33 వరకే ఉంటాయి. ఆ తర్వాత మీకు కావాలంటే అక్కడే ఉండి కాలేజ్లోనే ఉండి కేస్ స్టడీస్, ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బయటికి వెళ్ళి పార్ట్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఐషుని దేవా బెడ్ మీద అలా చూసిందో ఆ తర్వాత దేవా డిసైడ్ అయిపోతుంది అనమాట. ఎస్, నేను బ్రతకటానికి నాకు రీజన్ దొరికింది. ఇప్పటి వరకు నేను ఎవరి కోసం బ్రతకాలి, నానే లేనప్పుడు నేను ఎందుకు నేను అనే ఆలోచనలో ఉండేదాన్ని. అమ్మ కోసం ఏదో బ్రతుకుతున్నాను కానీ ఒక రీజన్ పాడు ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే ఐషుని అలా బెడ్ మీద చూస్తుందో అప్పుడు ఐషు కోసం బ్రతకాలి అని డిసైడ్ అయిపోతుంది కదా. సో ఐషు బాధ్యత నేను తీసుకున్నప్పుడు నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి అని చెప్పి అనుకొని అప్పుడు అక్కడ స్టార్ట్ చేస్తుంది అన్నమాట తను సంపాదన. లైట్గా చిన్న చిన్న జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ చేయటం మొదలుపెట్టి ఇంకా చిన్న చిన్నగా రూపాయి పోగేసుకొని అవసరాన్ని బట్టి కొన్ని దాచుకోవటం, కొన్ని ఖర్చు పెట్టడం పేరెంట్స్ వాళ్ళ అమ్మ కోసం. అలా తను చిన్న చిన్నగా డబ్బులు పోగు చేసుకోవడం. చాలా బిజీ అయిపోతుంది అన్నమాట. అటు కాలేజు, అటు పార్ట్ టైం జాబ్స్. సో వచ్చి ఐషును కలిసి అంత టైం ఉండేది కాదు. ఎందుకంటే సంపాదన కావాలి కదా కొంచెమన్నా అని చెప్పి తను. అండ్ ఇటు ఐషు కూడా తన కాలేజు, తను కూడా చిన్న చిన్న సంపాదనలు అవి తను బిజీ అవుతారు. ఇద్దరు కొంచెం ప్రొఫెషనల్గా అండ్ ఎడ్యుకేషన్ పరంగా కొంచెం బిజీ అయిపోతారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు కొద్దిసేపు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం, చాట్ చేసుకోవటం, ఇది కంపల్సరీగా ఒకళ్ళని అర్థం చేసుకోవడానికి అవి ఉండే అన్నమాట. అలా ఇలా చాలా రోజులు గడిచిపోతాయి, నెలల తరబడి గడిచిపోతాయి. తర్వాత ఇంకా రోజు పని, చదువు, చిరాకు వచ్చేస్తుంది అని చెప్పి అందరూ, అటు జరీనాకి ఫ్రస్ట్రేషను, ఇటు ఐషుకి ఫ్రస్ట్రేషను, ఇటు దేవాకి ఫ్రస్ట్రేషను, జరీనా పిల్లలు ఫ్రస్ట్రేటెడ్, స్కూల్కి వెళ్ళి ఏదన్నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకుంటారు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటారు. పిల్లలకి లక్కీగా ఒక 2 రోజులు సెలవులు వస్తాయన్నమాట. సో ఈ 2 రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి ఇవి చక్కగా యూటిలైజ్ చేసుకుందాము, అందరం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము ఈ వర్క్ ప్రెషర్స్లో నుంచి అని చెప్పి వాళ్ళు కొంచెం చెన్నైకి అవుట్స్కర్ట్స్ వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకుంటారనమాట ఒక 2 రోజులు. సో అది ఏంటి, ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.